మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం విడుదల చేయడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు దుగ్గిరాల ఎంపీపీ షేక్ జబీన్, నాయకులు షేక్ రియాజ్, సుభానీ, నాగుల్ మీరా తదితరులు మాట్లాడారు. రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుల్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎలక్షన్కు ముందు వెళ్ళేటప్పుడు మైనార్టీలకి వాగ్దానం చేశారు. హజ్ యాత్రికులకి ఒకళ్ళొకళ్ళకి ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 72 లక్షల రూపాయలు ఇచ్చారు. రేపు వచ్చే సంవత్సరం పోయేవాళ్ళకి విజయవాడ కానీ గుంటూరు కానీ ఇక్కడ పోయేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే ₹1,00,000 మేము జమ చేస్తామని ప్రకటించారు. దీనికి మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మా మైనార్టీ సభ్యులు మొత్తం హర్షం వ్యక్తం చేశారు. దీనికి లోగడ ప్రభుత్వాలు ఏమున్నా చంద్రబాబు గారు చేసే మా మైనార్టీలకి హజ్ యాత్ర కానివ్వండి, లేదు మైనార్టీ రుణాలు కానివ్వండి, ఆయన బాగా చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కానించి మా మైనార్టీలు గుర్తుపెట్టుకుని పనిచేస్తుంది ఒక తెలుగుదేశం. గత ప్రభుత్వం మా సబ్సిడీలు కానీ, మా లోన్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చేసేవాళ్ళకి రుణాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ రియాజ్. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ అయితే వాగ్దానం చేశారో హజ్ వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2025 కొన్ని సాంకేతిక కారణాల వల్ల విజయవాడ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి 72 మంది వెళ్ళారు. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు రోజు ఆ 72 మందికి ₹1,00,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏ మాట అయితే చెప్పారో మైనార్టీలకి అదేవిధంగా చేసి చూపించారు. అలాగే 2026లో విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ నుంచి ఇచ్చారు. ఇప్పుడు నుంచి ఎవరైనా విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళిన ప్రతి హజ్ యాత్రికులకి ₹1,00,000 సబ్సిడీగా ఇస్తారు. అలాగే అందరూ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి మైనార్టీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు హజ్ యాత్రులకు 24 గంటల్లో 72 మందికి 72 లక్షలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురు కలిసి కూడా ఈ హజ్ యాత్రులకు, ముస్లింలకు ఇంత పెద్ద మంచిగా అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. 24 గంటల్లో వారికి వాళ్ళ ఖాతాలోకి ₹1,00,000 చొప్పున. గత సంవత్సరంలో చాలా బాధపడ్డారండి ఈ హజ్ యాత్రలు. ఈ రాక ఇప్పుడు నుంచి చాలా క్లియర్గా సార్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురు కూడా మైనార్టీలకు పెద్దపీట వేశారండి. చాలా సంతోషకరం. మైనార్టీల తరపున చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నా పేరు ఎస్కే సుభానీ, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మైనార్టీలకు అండ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని మరి హజ్ యాత్రికుల కోసం 72 మంది హజ్ యాత్ర చేశారు. వారి ఖాతాల్లో ₹1,00,000 చొప్పున వేయటం జరిగింది. మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముస్లిం మైనార్టీలకి మరి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. మరి ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిద్ది. ఖబరస్థాన్లు కానివ్వండి, మరి మసీదుల మరమ్మతులు కానివ్వండి, మరి అనేక ఈద్గాలు కానివ్వండి, మరి మీరు గతంలో చూసి ఉన్నారు. మరి ఈరోజు కూడా మరి మైనార్టీల పట్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.